కర్రీ చేయడానికి కూరగాయలు లేవని టెన్షన్ పడుతున్నారా? సో ఇప్పుడు ఆ టెన్షన్ అవసరం లేదండి. ఈ మసాలా ఉల్లి కారాన్ని ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఎలా చేయాలో మరి చూద్దామా? సో లెట్ us స్టార్ట్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. ఒక 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, సాల్ట్, మెంతాకు పొడి అండి, ఆకును పొడి చేసుకున్నాను, అది వేస్తున్నాను. ఒక 2 స్పూన్ల మైదా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ శనగపిండి వేసానండి. ఇప్పుడు మసాలాలు వేస్తున్నాను. ఫిష్ మసాలా 1/2 స్పూను, ఒక 2 పించుల మటన్ మసాలా, బిర్యానీ మసాలా ఎవరెస్ట్ కంపెనీవి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారం వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా నీళ్లు పోసి బ్యాటర్ తయారు చేయాలండి. బాగా పలచగా చేయకూడదు. లమ్స్ లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలపాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేయాలండి. ఒక 100 గ్రాముల కట్ చేసిన ఉల్లి ముక్కలు వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి వీటిని కొద్దిగా ఫ్రై చేయాలి. ఒక 3 మినిట్స్ తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఇందులో కూడా వేయాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా పసుపు. ఇప్పుడు మనం కలుపుకున్న మిక్చర్ని యాడ్ చేయాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా మెంతాకు వేసుకోవాలి. దీనికి పెద్దగా టైం ఏం పట్టదండి. ఒక లవంగంని పొడి చేసి వేసాను. కొద్దిగా చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి కూడా తొందరగా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను, కారము, మీ టేస్ట్కి తగినంత మీరు కారం, ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి, తీసేస్తున్నాను. చూసారు కదా, మసాలా ఉల్లి కారం రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. Thank you for watching. Please like, share and subscribe.